షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధమైన వాక్యం చేత అనుదినం పరిశుద్ధపరచబడుతూ ఆ పరిశుద్ధుని యొక్క కృపకు పాత్రలవుతున్న బిడ్డలారా, ఆ సర్వోన్నతుని యొక్క మహిమ మీ మీద ప్రకాశింపజేసి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అనుదిన కృపలో లేఖన భాగం చూసుకుంటుంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో, నా నిమిత్తము 3 దినములు అన్నపానములు చేయకుండుడి. చూడండి, ఎస్తేరు తన యొక్క జనులతో మొర్దెకైతో అవి తెలియజేస్తుంటుంది. అవును, నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఈ విధంగా 3 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా నా నిమిత్తం ఉపవాస ప్రార్థన చేయండి. ఆ పరమ తండ్రి యొక్క కృపను బట్టి రాజు యొక్క దయ, ఆయన కరుణ మన మీద ఉంటే మనం కాపాడబడతాం. కాబట్టి ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తూ వచ్చింది. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ పరమ తండ్రి సన్నిధానంలో 3 దినాలు ఉపవాస ప్రార్థన ద్వారా అలనాడు ఆ యొక్క మొర్దెకై, ఎస్తేరు ఏ విధంగా జయిస్తూ వచ్చారో మనము కూడా సమస్యల నుంచి విడుదల, జయము కలగాలి అంటే 3 దినాలు అన్నపానాలు చేయకుండా ఉపవాసములు మనం ఉండి ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం సుమా. కాబట్టి ఏదైనా సమస్య మనం దాన్ని ఎదుర్కోలేము, తట్టుకోలేము, మనము దాన్ని అయ్యో ఏ విధంగా చేస్తామని మనకు ఆలోచన, దిగులు ఉండాల్సిన అవసరం లేదు సుమా. ఒకటే, మనకు ఏదైనా ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యము. కాబట్టి ఎస్తేరు ఉపవాస ప్రార్థన ఉంటూ వచ్చింది, తన జనాంగము చేత ఉండించమని మొర్దెకైకి తెలియజేసి వచ్చింది. కాబట్టి వారు ఆ విధంగా 3 దినాలు ఉపవాసములు ఉన్నారు, అన్నపానాలు చేయకున్నారు. అప్పుడు ఆ యొక్క రాజు ఆ యొక్క ఎస్తేరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దయ చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పరమ తండ్రి ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగించాలి అన్నా, అద్భుతములు మన జీవితంలో జరిగించాలి అన్నా, ఆయన యొక్క కృపకు మనం పాత్రలు కావాలి అన్నా మనం 3 దినాలు ఉపవాస ప్రార్థనలో మనం ఉండడం ద్వారా అనేకమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాము సుమా. కాబట్టి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన దేనికి సాదృశ్యం అంటే, అవును, మన రక్షకుడైన యెహోవా మెస్సీయ కూడా భూగర్భంలో ఆయన సమాధిలో 3 దినాలు ఉంటూ వచ్చాడు సుమా. కాబట్టి పునరుత్థానుడై తిరిగి లేపబడుతూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క పునరుత్థాన శక్తితో మనం నింపబడతాం, ఆ బలంతో నింపబడతాం. కాబట్టి మానవుడు రొట్టె వలన మాత్రమే కాదు, యెహోవా నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఆయన యెహోవా మెస్సీయ ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు నేర్పుతూ వచ్చారు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు సాతాను కుట్రలను, కుయుక్తులను, సాతాను యొక్క కుయుక్తులను జయించాలంటే 3 దినాలు ఉపవాసం ఉండండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఉపవాసం ఉందాం, అవి ప్రార్థన శక్తిని పొందుకుందాం, ప్రార్థన ఫత్ఫలం పొందుకుందాం. పరమతని అట్టి విధంగా మనల్ని నడిపించుడుగాక. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, 3 దినాలు ఉపవాసం ఉండి అదిగో తన మొర్దెకై, ఎస్తేరు ఏ విధంగా వారు జయాన్ని పొందుకుంటూ వచ్చారో మా జీవితాల్లో కూడా మేము జయం పొందుకున్నట్టుగా 3 దినాలు మేము కూడా ప్రార్థనలు గడుపునట్లుగా మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ అటు విధంగా మమ్మల్ని నడిపించమని యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని యొక్క ఎలోహిం యెహోవా మెస్సీయ ఆ పరిశుద్ధాత్మ యొక్క కృప, కనికరము, ఆయన యొక్క కరుణ, దయవాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.